2 days బ్యాక్ మనం బ్రాండ్ అప్రూవల్కి అప్లై చేసాం కదా, మన టీషర్ట్ మీద మన బ్రాండ్ నేమ్ లోగో ప్రింట్ చేయించి అప్లై చేసాం కదా. అదైతే బ్రాండ్ అప్రూవల్కి నేను అప్లై చేశాను కానీ రిజెక్ట్ అయింది. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. అవును, మనం బ్రాండ్ అప్రూవల్కి అప్లై చేసుకోవాలంటే అమెజాన్లో amazon.brandregistry.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులోకి వెళ్ళి మనం ఎన్రోల్ యువర్ బ్రాండ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మన బ్రాండ్ నేమ్ ఏంటి, అది ఏ కేటగిరీ, మన దగ్గర ఆల్రెడీ ట్రేడ్ మార్క్ అప్లై చేసిన నెంబర్ ఉందా, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వచ్చేస్తే అంటే ట్రేడ్ మార్క్ రిజిస్టర్ అయిపోతే మనం రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రొవైడ్ చేయాలి. లేదు మనకి ఇంకా పెండింగ్లో ఉంది, అప్లై చేసామంటే అప్లికేషన్ నెంబర్ ఇవ్వచ్చు. సో ఇలా మన బ్రాండ్ నేము, మన ట్రేడ్ మార్క్ అప్లికేషన్ నెంబరు అండ్ మన బ్రాండ్ యొక్క లోగో అండ్ ఆ బ్రాండ్ లోగో ఉన్న ప్రోడక్ట్స్ ఫొటోస్ ఏవైతే మనం టీ షర్ట్ మీద చేయించాం కదా ఆ ఫొటోస్ ఇలా అప్లోడ్ చేసిన తర్వాత బ్రాండ్ అప్రూవల్కి మనం అప్లై చేస్తాం. అక్కడ కింద సబ్మిట్ కొడితే సబ్మిట్ అవుతుంది. వాళ్ళు ఒక 24 to 48 hours టైం తీసుకొని దాన్ని వెరిఫై చేసి మనకి అప్రూవ్ అయితే అప్రూవ్ అయిందని, డిక్లైన్ అయితే డిక్లైన్ అయిందని మెయిల్ పంపిస్తారు. సో అప్పటి నుంచి మనకి బ్రాండ్ అప్రూవ్ అయిందా లేదా డిక్లైన్ అయిందా, మళ్ళీ రెండోసారి ఎలా అప్లై చేసుకోవాలి, ఆ మెయిల్లో ఎందుకు డిక్లైన్ చేశారనే రీజన్స్ అవన్నీ కూడా పంపిస్తారనమాట. సో ఇది బ్రాండ్ అప్రూవల్కి సంబంధించి. నాదైతే బ్రాండ్ అప్రూవల్ డిక్లైన్ అయింది, అంటే మనది అప్రూవ్ కాలేదు. కొత్తగా అనుకునేది ఏముంది, ఎప్పుడో జరిగేదే కదా జరిగింది. సో మనం మళ్ళీ ఎలా అనేది చూడాలి. కొంతమంది ఫ్రెండ్స్ మనకి ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ చూసిన కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ కాల్ చేసి చెప్తున్నారు, అంటే బ్రాండ్ అప్రూవల్ ఏమైంది అని నన్ను అడిగినప్పుడు నేను చెప్పే ఇలా డిక్లైన్ అయింది బ్రదర్ అని చెప్తే వాళ్ళు వాళ్ళ సలహాలు, వాళ్ళు ఆల్రెడీ అమెజాన్లో సెల్లర్స్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు నాకు ఇలా బాక్స్ లాగా ప్యాకింగ్ మీద మీ బ్రాండ్ నేమ్ చేయించండి, ఓన్లీ ప్రోడక్ట్ మీద కాదు బాక్స్ ప్యాకింగ్ వీటి మీద కూడా ఉండేటట్టు చూసుకోండి అని వాళ్ళ సజెషన్స్ వాళ్ళు ఇచ్చారు. కొంతమంది అయితే ఏదైనా స్కూల్ బ్యాగ్ లాంటిది ఏదైనా ఏ బ్రాండ్ లేని బ్యాగ్ మీద మీ బ్రాండ్ నేమ్ ప్రింటింగ్ చేయించండి. అలా వాళ్ళు ఏ మెథడ్స్ అయితే ఫాలో అయ్యారో, వాళ్ళకి ఏవి వర్కౌట్ అయ్యాయో వాళ్ళు నాకు సజెస్ట్ చేస్తున్నారు. చూద్దాం ఏది వర్క్ అవుద్దో మళ్ళీ ట్రై చేయాలి. మళ్ళీ మెథడ్స్ ఏ మెథడ్ ద్వారా వెళ్తే బ్రాండ్ అప్రూవల్ వస్తుంది అనేది మనం మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఓకే, నాకు వర్క్ అయితేనే నేను ఏదైనా చెప్పగలను. వన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఓకే ఈ మెథడ్ వర్క్ అవుతుంది, మీరు కూడా ఈ మెథడ్లో ఫాలో అవ్వండి, మీకు కూడా బ్రాండ్ అప్రూవల్ వస్తుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. నాకే రాలేదు కాబట్టి నేను మీకు చెప్పలేకపోతున్నాను. అందుకే 2-3 రోజులుగా ఏదో నార్మల్ రీల్స్ ఏవో పెడుతున్నాను కానీ బ్రాండ్ అప్రూవల్ గురించి కానీ అమెజాన్ సెల్లింగ్ గురించి కానీ ఏం పెట్టలేదు అంటే కారణం నాకు క్లారిటీ లేదు. సో నాదే అప్రూవ్ అవ్వలేదు. సో నాదే అప్రూవ్ అవ్వలేదు కాబట్టి మీకు ఏదో చెప్పాలి కదా అని చెప్పలేను కాబట్టి ఉన్నది ఉన్నట్టు జెన్యున్గా చెప్తున్నాను. ఇది మ్యాటర్, మనది అప్రూవ్ కాలేదు. సో మీకు ఏమైనా తెలుసుంటే, ప్రాసెస్ ఏమైనా తెలుసుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదంటే పైన బయోలో నా వాట్సాప్ ఛానల్ ఉంది దాంట్లో అయినా చెప్పండి. అండ్ ఈ తలకాయ నొప్పులు ఇవన్నీ ఎవడు పడతాడులే అని చెప్పి మన ఓన్ యాప్ మనమే బిల్డ్ చేయించుకుంటున్నాం. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, 90% కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. మన యాప్ వెరీ సూన్ మన యాప్ లైవ్లోకి వస్తుంది. యాపిల్ యాప్ స్టోర్లో కానీ మన గూగుల్ ప్లే స్టోర్లో కానీ మన సొంత యాప్ జోకార్ట్ తెలిసిందే, ఆల్రెడీ పోస్టులు కూడా పెట్టడం మొదలు పెట్టాను. సో మన జోకార్ట్ అనేది వస్తుంది, అంటే మనలాంటి వాళ్ళ కోసం. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్ తెలియక చేయలేక ప్రొడక్ట్స్ తెప్పించేసి అవి అలా ఉండిపోయి ఇంత కాంప్లికేటెడ్ ప్రాసెస్, ఇంత పర్సంటేజ్ కమిషన్స్, ఇంత ఎక్కువ పర్సంటేజ్ కమిషన్స్ ఇవ్వలేని వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనందరి కోసం ఈ యాప్ అనేది క్రియేట్ చేస్తున్నాను. మన దాంట్లో మీరు సెల్లర్గా రిజిస్టర్ అవ్వడం అనేది చాలా ఈజీ, పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏమి ఉండదు. మన జోకార్ట్లో మీరు జస్ట్ 1 click తోటి 2 clicks తోటే చేసేయచ్చు. మీరు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా అన్ని చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎంత యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటుందో అంత యూజర్ ఫ్రెండ్లీగా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. అంటే మ్యాక్సిమం మీకు పని తగ్గిస్తున్నాను. మ్యాక్సిమం అన్నీ ఆటోమేటెడ్గా బై డిఫాల్ట్ వచ్చేసేటట్టే, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ డీటెయిల్స్ కొట్టగానే ఆటోమేటిక్గా దాని కోడ్స్ అన్నీ వచ్చేసేటట్టు సెట్ చేస్తాను. చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుద్దో. యాప్ లైవ్లోకి రాగానే నేను అప్డేట్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఇది గైస్, మన జోకార్ట్ యాప్ కోసం వెయిట్ చేయండి. మన యాప్ క్విక్ కామర్స్ ప్లస్ ఈ కామర్స్ 2 కంబైన్ అయ్యి ఉంటుంది. అంటే మీరు బిర్యానీలు, నూడిల్స్, టిఫిన్స్, కొబ్బరి బొండాలు ఏదైనా వితిన్ 10 minutes 20 minutesలో వచ్చేసే ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. 2 days 3 days పట్టే ప్రోడక్ట్స్ అంటే లైక్ మొబైల్ ఫోన్స్, హోమ్ అండ్ కిచెన్ కేటగిరీ ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేనేమి నా సొంత ప్రోడక్ట్స్ ఏం పెట్టను. అన్నీ మీలాగా ఎవరైతే సెల్లర్స్ ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నాయి కానీ సేల్ చేయడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ లేదు, అమెజాన్ ఫ్లిప్కార్ట్లో నేను లిస్ట్ చేసుకోలేకపోతున్నాను, లిస్ట్ చేసినా అది చూపించట్లేదు, నాకు బ్రాండ్ అప్రూవల్ రాలేదు, ఇట్లా చాలా ఇష్యూస్తో చాలామంది కాల్ చేస్తున్నారు. సో మళ్ళాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని
ఇప్పుడు ఏవైతే స్ట్రక్ అయిపోయి ఉన్నాయో ఈ ప్రోడక్ట్స్ అన్ని మార్కెట్లో తీసుకురావాలని ఉద్దేశంతోనే నేను జోకార్ట్ తీసుకొచ్చాను. ఇందులో 30% 40% కమిషన్లు ఏమీ ఉండవు. ఓన్లీ మేము ప్లాట్ఫామ్ మెయింటైన్ చేయడానికి తీసుకుంటాం. అది కూడా మాకు అవసరం లేదు, అంటే ఆ మనీ కూడా తీసుకోకుండా మేము మెయింటైన్ చేయగలిగితే అది కూడా తీసుకోను. సో జెన్యున్గా ఎంత పడితే అంతే తీసుకుంటాను. అది కూడా నాకు ఆ మనీ కూడా పడకపోతే నేను అది కూడా తీసుకోను. సో ఎవరెవరి దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎవరెవరు ఆల్రెడీ రీటైల్గా బిజినెస్ చేస్తున్నారు, ఆల్రెడీ ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి, ఇలా ఎవరైనా బిజినెస్లో ఉండుంటే మీ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. పైన వాట్సాప్లో నెంబర్ ఉంటుంది. నాట్ ఓన్లీ ప్రోడక్ట్స్, కోర్సెస్, అంటే మీకు డ్రాప్ షిప్పింగ్ తెలుసు, లేదా అమెజాన్ సెల్లింగ్ తెలుసు, లేదంటే మీకు అఫిలియేట్ మార్కెటింగ్ తెలుసు, మీకు ఏదైనా కోర్స్ తెలుసు, లేదా మీరు కామర్స్ బాగా టీచ్ చేయగలుగుతారు, లేదా బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యారు, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. సో మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని ఒక కోర్సులా డిజైన్ చేసి దాన్ని కూడా మా జోకార్ట్ యాప్లో పెట్టుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. మా దాంట్లో నాట్ ఓన్లీ ఫిజికల్ ప్రోడక్ట్స్, డిజిటల్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. సో డిజిటల్ ప్రోడక్ట్స్ ప్లస్ ఫిజికల్ ప్రోడక్ట్స్ రెండూ ఉంటాయి మా దాంట్లో. సో ఇలా ఇంకా పార్సిల్ సర్వీస్ ఉంటుంది, అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పార్సిల్ పంపించుకోవడానికి. అండ్ మెడిసిన్స్ కూడా ఉంటాయి, విత్ ప్రిస్క్రిప్షన్ అప్లోడ్ చేస్తే మెడిసిన్ వచ్చేటట్టు. సో ఇలా అన్ని రకాలు, ఇది లేదు జోకార్ట్లో, ఇది లేదు అని అనకుండా అన్నీ ఉండేటట్టు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. సో మీ అందరి సపోర్ట్ ఉంటే జోకార్ట్ని పెద్ద సక్సెస్ చేయొచ్చు. అది నా కోసం కాదు, మన అందరి కోసం. ఓకే, థ్యాంక్ యూ.